భగవద్గీత ఇప్పుడు 4వ అధ్యాయంలోకి వచ్చాం మనం. ఇంతకుముందు 3వ అధ్యాయంలో మనకి చివర ఇంద్రియాణి పరాణ్యాహరింద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేహ పరతః సహ అని చెప్పాడు. ఇంద్రియములు మనకు తెలుసుకున్నటువంటివే 5 జ్ఞానేంద్రియములు ఉన్నాయి, 5 కర్మేంద్రియములు ఉన్నాయి. చాలాసార్లు మనం అంటే మనని ఈ అవయవాలతోటి వాటితోటి మనం ఐడెంటిఫై చేసుకుంటాం. అంటే అద్దంలో మన ముఖం మనం చూసుకున్నప్పుడు ఈ ముఖం నేను అనేటువంటి దాని కింద మనం చేసుకుంటాం. ఈ చెయ్యి నాది, ఈ కాలు నాది అని చెప్పి మనము ఈ శరీరంలో ఉండేటువంటి భాగములతోటి మనని మనము ఐక్యం చేసుకుని అదే మనముగా మనము భావించుకుంటూ ఉంటాం. కానీ గమనిస్తే ఈ ఇంద్రియముల కంటా కూడా వెనకాల ఇంకొకటి ఉన్నది, దాని పేరు మనస్సు అని చెప్పి. అంటే ఈ ఇంద్రియములు పనిచేయాలి అంటే మనస్సు యొక్క ప్రేరణ అనేటువంటిది ఉండాలి. ఆ వస్తువు అక్కడ ఉందంటే ఇది తీసుకోవాలి అని చెప్పి అనిపిస్తే మనం దాని మీదకి మనము చెయ్యి సాచి తీసుకోవడం అనేటువంటిది ఉంటుంది. ఇది కావాలి, ఇది తీసుకోవాలి అనేటువంటి భావన కల్పించేటువంటిది మనస్సు. అంటే ఈ మనస్సు అనేటువంటిది కనుక లేకపోతే ఈ ఇంద్రియములు అనేటువంటి మనకి పనిచేయవు. అంటే ప్రాణం అనేటువంటి వాటి వల్ల పనిచేస్తున్నప్పటికీ కూడా ప్రేరేపిస్తున్నటువంటిది మనస్సు. లేదంటే శవానికి కూడా ఈ కాళ్ళు చేతులు అవన్నీ ఉంటాయి, కానీ దాంట్లో ఏ రకమైనటువంటి ఆ మనస్సు అనేటువంటిది పనిచేయడం అనేటువంటిది ఉండదు. కాబట్టి అది కాళ్ళు చేతులు కదలపడడం అనేటువంటిది ఉండదు. అంటే ప్రాణం ఉంది లేదు కదా అంటే కోమాలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ప్రాణం ఉంటుంది కానీ మనస్సు పనిచేయదు. అంచేత అటువంటిప్పుడు కూడా వాళ్ళు కూడా కాళ్ళు చేతులు కదల్చడం కానీ ఇది కావాలని చెప్పి తీసుకోవడం కానీ ఇటువంటిది చేయరు. అందుకని ఇంద్రియముల కంట వేరుగా మనకి మనస్సు ఉంది. ఈ మనస్సు కంటా కూడా బుద్ధి అనేటువంటిది ఉంది. ఈ బుద్ధి ఏం చేస్తుంది? మనస్సు ద్వారా పనిచేస్తుంది. ఒక్కొక్కసారి మనకి మనస్సుకి ఏంటంటే ఏది కనిపిస్తే అది, దానికి నచ్చినటువంటిది ఏదైతే అది కావాలి అని చెప్పి అనిపించడము, దానికోసం అని చెప్పి వెంపర్లాడడము అనేటువంటిది ఉంటుంది. బుద్ధి ఒక్కొక్కసారి మనస్సుని నియంత్రిస్తూ ఉంటుంది. ఇది కాదు, ఇది పక్క వాళ్ళది, ఇది మనది. అంచేత ఇది దీని మీద మనకి ఎంత ఇష్టమున్నా సరే, మోజున్నా సరే, మనం దాన్ని అవతల వాళ్ళని అడగకుండా వాళ్ళ యొక్క అనుమతి లేకుండా మనం దాన్ని తీసుకోకూడదు అని చెప్పి మనకి అనిపిస్తూ ఉంటుంది. అంటే మనస్సు అది కావాలి అని అంటూ ఉంటుంది, మన చేతినో కాలును ప్రేరేపిస్తూ ఉంటుంది, కళ్ళని ప్రేరేపిస్తూ ఉంటుంది, కానీ బుద్ధి ఆపుతూ ఉంటుంది. అంచేత మనస్సు కంటా బుద్ధి ఇంకా అనేటువంటిది ఒకటి ఉంది అని మనకి తెలుస్తుంది. అయితే ఈ బుద్ధి కంటా కూడా వెనక్కి మనం వెళ్ళగలిగితే ఏది ఉంటుందో అదే భగవంతుడు, అదే పరమాత్మ అని చెప్పి చెప్పాడు. అందుకని ఇంద్రియాణి పరాణి ఆహుహు, ఇంద్రియములు మనకి అన్నిటికంట ఎక్కువ అనుకుంటే ఇంద్రియేభ్య పరం మనః, ఇంద్రియముల కంటా కూడా వేరుగా ఎక్కువగా ఉన్నటువంటిది మనస్సు ఉంది. మనసహాతు పరా బుద్ధి, మనస్సు కంటా కూడా పరంగా అంటే ఇంకా ఎక్కువగా వేరుగా ఉన్నటువంటిది బుద్ధి ఉంది. ఆ బుద్ధి కంటా కూడా బుద్ధే పరతస్తు సహా, అతను ఉన్నాడు అని చెప్పి. అంటే ఆ బుద్ధి అనేటువంటి దాని దగ్గరికి అక్కడికి వెళ్ళాలి అంటే ముందు ఈ ఇంద్రియములు అనేటువంటి తలుపుల్ని కనుక మూస్తే తప్పిస్తే ఈ మనస్సు అనేటువంటి లోపల ఉన్నటువంటి దాని దగ్గరికి వెళ్ళడం సాధ్యం కాదు. లేదంటే ఏం చేస్తూ ఉంటాం, ఆ తీసిన తలుపుల్లోంచి మనకి ఈ టీవీల్లోనూ వాటిల్లోనూ ఈ మేజ్ అని చెప్పి చూపిస్తూ ఉంటారు, ఎటు నుంచి వెళ్ళి ఎటు నుంచి బయటికి రావాలో తెలియదు, ఇలా తిరుగుతూ ఉంటారు. అలాగే ఇంద్రియములు అనేటువంటి తలుపుల్లోంచి ఈ తలుపులోంచి ఆ తలుపులోంచి తిరుగుతూ వాళ్ళు ఉంటారే తప్పిస్తే లోపలికి వెళ్ళడం అనేటువంటి తెలియదు. అంటే ఈ తలుపులు కనుక మూసేస్తే బయటికి వెళ్ళడం అనేటువంటిది ఉండదు, కాబట్టి అప్పుడు ఇంకా లోపలికి వెళ్ళడం అనేటువంటిది ఉంటుంది. అంటే మనస్సు అనేటువంటి దాని దగ్గరికి వెళ్ళాక అక్కడ మళ్ళీ ఇలాగే ఒక ఆట ఉంటుంది. దాన్ని కూడా మనస్సు అనేటువంటి తలుపులు కూడా మనం మూసేస్తే అప్పుడు బుద్ధి అనేటువంటి దాని దగ్గరికి వెళ్ళొచ్చు. ఆ బుద్ధి అనేటువంటి దాని దగ్గర కూడా దీన్ని కూడా కనుక మూసేస్తే అప్పుడు ఇంకా లోపల ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్తాం. అంటే అది ఎంతసేపు బయట తిరగడం కాకుండా, అందుకని తస్మాత్ త్వం ఇంద్రియాణ్యాదో నియమ్య భరతర్షభ అని కూడా చెప్పాడు. అందుకని ముందు నువ్వు ఇంద్రియములను నిగ్రహించుకో. ఈ మనస్సుని ఇంద్రియములను ప్రేరేపిస్తూ ఉన్నంతసేపు ఆ ఇంద్రియముల పనులన్నీ చేస్తూ ఉంటాయి, నువ్వు వాటిల్లో కొట్టుకుంటూ ఉంటావు. ఎప్పుడైతే నువ్వు ఇంద్రియములని పనిచేయకుండా ఆపుతావో, అంటే మనస్సు యొక్క ప్రేరణకి లొంగకుండా, అంటే అస్సలు పనిచేయకుండా అని కాదు, మనకి అవసరమైనటువంటివి ఏవైతే ఉంటాయో అవి తప్పిస్తే ఇంక వేరే విషయముల మీదకి మనస్సు పెడుతున్నప్పుడు అక్కర్లేనటువంటి వాటి మీదకి ఇది పనికి రాదు అని చెప్పి ఆపడము అనేటువంటిది. ఎలాగైతే మనకి డైటింగ్ ఏదో చేస్తున్నప్పుడు ఆ వస్తువు మీద కోరికున్నప్పటికీ కూడా అది తినాలి అని అన్నప్పటికీ కూడా మనం అలాగైతే నిగ్రహించుకుంటామో, ఎందుకని మనస్సులో లేదు నేను డైటింగ్ లో ఉన్నాను కాబట్టి ఈ స్వీట్లు తినకూడదు,
లేకపోతే ఈ చిరుతిళ్ళు తినకూడదు అనేటువంటిది ఒకటే మనకి మనం ఒకటి నియమించుకోవడానికి మనం ఒకటి ఎలాగైతే పెట్టుకుంటూ ఉంటామో ఈ సాధనలో కూడా అంతే. నేను సాధనలో ఉన్నాను కాబట్టి ఇటువంటి వాటి వైపు నా దృష్టి వెళ్ళకూడదు, నేను వీటిని నిగ్రహించుకోవాలి అని చెప్పి. ఏ రకంగా అయితే మనకి డైటింగ్ లాంటివి అవి కనీసం ఒక 3-4 నెలలు చేస్తే తప్పిస్తే దాని యొక్క ఫలితం కనిపించదో, ఆధ్యాత్మికమైనటువంటి సాధన కూడా అంతే. అక్కడ కొన్ని నెలలు పట్టి ఇక్కడ కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, లేదు ఇక్కడ ఒక్కొక్కసారి కొన్ని జన్మలు పట్టచ్చు. అది కూడా మనం ఇవాళ డైటింగ్ ప్రారంభించేసి రేపు పొద్దున కనబడిపోయామని చెప్పి చూసుకోవడానికి బరువు తగ్గిపోయామంటే కుదరదు. ఇది కూడా అంతే. దేనికి కావాల్సినటువంటి సమయాన్ని దానికి మనకి ఇవ్వాలి. మనం హడావడి పడిపోయే దీనివల్ల ప్రయోజనం లేదండి, వీళ్ళు చెప్పారు కానీ ఏవో మానేమన్నారు, అది మానేసాను ఇది మానేసాను నేనేం తగ్గలేదు అని అనుకుంటే దానికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని మనం ఇస్తే తప్పిస్తే ఫలితాన్ని ఇవ్వదు. అలాగే ఈ సాధనలో కూడా మనం ఏంటంటే ఇంద్రియములను నిగ్రహించడము అనేటువంటిది అలా చేస్తూ చేస్తూ చేస్తుంటే నెమ్మదిగా మనస్సు మన వశంలోకి రావడం అనేటువంటిది ఉంటుంది. అప్పుడు ఏవం బుద్ధేహ పరం బుద్ధ్వా సంస్తంభ్య ఆత్మానం ఆత్మన జహి శత్రు మహాబాహో కామరూపం దురాస్తం. ఎప్పుడైతే ఈ మనస్సు అనేటువంటిది మన యొక్క వశంలోకి వస్తూ ఉంటుంది, అంటే ఎప్పుడైతే మనస్సు ఏం చేస్తూ ఉంటుంది, ఇంకా మనం చెప్పినట్టుగా ఇంద్రియములను ఇతను పనిచేయనీయుడు, అతనికి ఏది తోస్తే బుద్ధి ద్వారా దాంతో చేస్తాడు అనుకున్నప్పుడు నోరు మూసు కూర్చుంటుంది. లేదంటే తనదే అధికారం అన్నట్టుగా అటు ఇటు చేసేస్తుంటుంది. నువ్వు అలా ఆగు, ఇందులో నువ్వు కల్పించుకోకు అని మనం గట్టిగా కనుక చెప్తే నెమ్మదిగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంది, బుద్ధి అనేటువంటిది పనిచేయడం మొదలుపెట్టి ఉంటుంది. ఎప్పుడైతే ఈ బుద్ధి అనేటువంటిది పనిచేస్తూ ఉంటుందో మొట్టమొదటి మనకు కలిగేటువంటి లాభం ఏమిటంటే ఈ మనస్సు అనేటువంటి దాని ద్వారా వచ్చేటువంటి ఈ కోరికలు అనేటువంటివి ఏవైతే ఉంటాయో అవి నెమ్మదిగా 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 జారిపోతూ ఉంటాయి. అంటే చాలా కాలం ఈ రకంగా మనకి ఏదో డైటింగ్ చేయడం కానీ ఇంకోటి కానీ అలవాటు చేసుకున్న తర్వాత కొన్నాడికి ఆ వస్తువు మీద వ్యామోహం అనేటువంటిది మనకి పోతుంది. మానేస్తానండి కొంతమంది అంటుంటారు, టీ చాలా టీ తాగేవాళ్ళు లేదా కాఫీ తాగేవాళ్ళు ఈ మధ్య మానేస్తామండి టీ కాఫీ అని చెప్పి. ఇప్పుడు వాడికి ఇచ్చినా సరే ఇంకా దాన్ని తాగాలి అనేటువంటి ఆ చాపల్యం అనేటువంటిది ఉండదు. ఆ స్థితికి వచ్చిన తర్వాత ఇంక మనకి దాని మీద వ్యామోహం ఉండదు. ఒకప్పుడు మీరు అంతలాగా తాగేవారు కదండి, అంతలా చేసేవారు కదండి, గంటకోసారి టీ తాగేవారు, అరగంటకోసారి తాగేవారు అన్నప్పటికీ కూడా ఎలాగైతే అలవాటు మనం క్రమంగా మాంచుకుంటే కొన్నాళ్ల తర్వాత అలవాటు మనకి పోయిన తర్వాత ఇంకా ఆ వస్తువు మనం ఎదురుకుండా పెట్టినప్పటికీ కూడా మనం అలాగైతే దాని వైపు వ్యామోహ పడకుండా ఉంటామో, ఈ మనస్సు అనేక విషయాల్లో మనం అలాగ కట్టడి చేసుకుంటూ వస్తే దేని మీద కూడా మనకు వ్యామోహం అనేటువంటిది లేకుండా ఉండేటువంటి ఒక స్థితికి వస్తాం. ఎప్పుడైతే బాహ్యమైనటువంటి వ్యామోహములన్నీ కూడా మనకి తగ్గడం అనేటువంటిది మొదలు పెడతాయో అప్పుడు మన దృష్టి మన లోపలికి వెళ్తే అప్పుడు బుద్ధి చెప్పినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి చేస్తూ ఉంటాం. అందువల్ల ఈ రకంగా కనుక మనం చేస్తే ఆ బుద్ధి అనేటువంటి స్థితిలోకి మనం వెళ్ళిన కొద్దీ ఏం జరుగుతుంది అనేటువంటి తర్వాత దాంట్లో చెప్తున్నాడు. దీనికి మనం జ్ఞానయోగం అని చెప్పి చెప్తారు అని మొట్టమొదటి దానికి ముందు ఇంట్రడక్షన్ చెప్తున్నాడు ఈ 4వ అధ్యాయానికి. శ్రీ భగవాను వాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ అని. మొట్టమొదటిది నేను చెప్తున్నటువంటిది ఏది కూడా కొత్తదైనటువంటిది కాదు. అంటే ఇప్పుడు నీకు నేను చెప్తున్నటువంటిది ఈ పాఠము ఇవాళ నీ కోసమని నేను కొత్తగా కల్పించి చెప్తున్నటువంటిది కాదు. ఇది ఇంతకుముందు నేను చెప్పాను. ఆ చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళ తర్వాత